హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా హ్యాపీ గార్డెనర్స్ గ్రూపు 36th గార్డెన్ మీటు గుడివాడలో జరిగిందండి. గార్డెన్స్ గురించి ఆ మీటింగ్లో అందరూ మాట్లాడారండి. ఆ విశేషాలు చూద్దాం. అయితే ఇందులో నిర్మలా గారి గోరింటాకు కూడా స్పెషల్ అయ్యింది. యాక్టివిటీ అంటే బాగుందన్నారు. ఎందుకంటే మీరు గోరింటాకు పెట్టుకుని మీరు అన్ని ఫ్లవర్స్ కానీ ఏవైనా కానీ వెజిటబుల్స్ కానీ పెట్టి ఈ పిక్స్ పోస్ట్ చేస్తారు. అది వైరల్ అయిపోయి కొన్ని వందల మంది గోరింటాకు పెట్టుకుంటున్నారు ఇప్పుడు. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ది నైస్ ఐడియా అండి. ఇంట్రొడ్యూస్ చేసుకుని మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు, మీ గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్, మీరు ఒకవేళ హ్యాపీ గార్డెన్స్ మెంబర్ అయితే దానిలో మీ రియాక్షన్ ఎట్లా ఉంది, గార్డెన్ గ్రూప్ మూడే. మీ పేరు? నమస్తే అండి, నా పేరు నిర్మల. మేమందరం మచిలీపట్నం నుంచి వచ్చాం సార్. మాకు చిన్నప్పటి నుంచి గార్డెనింగ్ అంటే ప్యాషను. ఆ ప్యాషన్ ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కావడానికి అప్పారావు సారే రీజన్. మేము హ్యాపీ గార్డెనర్స్లో జాయిన్ అయిన తర్వాత ఫ్రీ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ మొక్కలు కానీ సార్ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. సో దాంతో మేము ఇంకా ఎక్కువ ప్యాషన్ పెంచుకున్నామండి. నేను జాయిన్ అయ్యి నా ఫ్రెండ్స్ అందరినీ ఆ గ్రూప్లో జాయిన్ చేశాను. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండి, వీళ్ళందరూ మచిలీపట్నం నుంచి వచ్చారు. చాలా బాగా అడ్మిన్స్ కానీ మెంబర్స్ కానీ అందరూ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనర్స్ టీం అందరికీ కూడా మా అందరు ఫ్రెండ్స్ అందరి నుంచి చాలా థ్యాంక్ యూ అండి. మేడం, ఒక నిమిషం పట్టుకోండి. మీరు హ్యాపీ గార్డెనర్ గ్రూప్ లో ఉన్నారు కదా, అన్ని రోజు చూస్తుంటారా? అన్ని పిక్స్ అని అన్ని చూస్తుంటారు, అన్ని యాక్టివిటీస్. అన్నిటికన్నా మీకు నచ్చిన యాక్టివిటీ ఏంటంటే? నాకు ప్రతిదీ నచ్చుతుంది సార్, ఒకటని కాదు. చాలా యాక్టివిటీ ఉన్నాయి. మాకు మండే స్పెషల్ యాక్టివిటీ, ట్యూస్డే క్వశ్చన్, ఇది మన టాపిక్ ఆఫ్ ది డే, క్వశ్చన్ ఆఫ్ ది డే. మండే స్పెషల్ యాక్టివిటీ అది ఒక యూనిక్నెస్ అండి. ట్యూస్డే అయితే మనకి ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ తెలియకపోతే మనకు అక్కడ దొరికేస్తుంది. ఒక జబ్బుకి ఏది మందు, ఒక ప్లాంట్కి వచ్చిన డిసీజ్కి ఏది చెయ్యాలి అన్నదంతా మనకి ట్యూస్డే టాపిక్లో దొరుకుతుంది. ప్రతిరోజు ఒక స్పెషాలిటీ ఏనండి, ఒకటి రెండు అని కాదు, కానీ ప్రతిరోజు ఒక స్పెషాలిటీ. మండే యాక్టివిటీ మాత్రం చాలా చాలా ఎంతూజియాజంగా ఉంటుంది. అందరికీ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఎవ్రీ మండే కొత్తదే, ఎప్పుడు రిపీట్ అవ్వదు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనకి మచిలీపట్నం గ్రూప్ నుంచి, మన హ్యాపీ గార్డెనర్ గ్రూప్ నుంచి అందరూ మన ఫ్రెండ్స్ అందరూ, మన గార్డెనర్స్ అందరూ వచ్చారు. దానికి ఒక స్మాల్ గ్రూపే అండి, ఒరిజినల్ గా అది. దానికి నిర్మలా గారు వన్ ఆఫ్ ది అడ్మిన్స్. మన హ్యాపీ గార్డెన్ తో వాళ్ళకి 3 years 4 years ఇచ్చిందా మీకు? 4 years నుంచి వాళ్ళకు ఉంది. మన గ్రూప్ కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తుంది. నిర్మలా గారు మాట్లాడారు. ఇప్పుడు ఏమైందంటే మచిలీపట్నం గ్రూప్ మెర్జ్ అయిపోయి పెద్ద గ్రూప్ అయిపోయింది. చాలా మంది వరకు అయ్యారు. దానికి మీరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు చంద్రకళ. నేను హ్యాపీ గార్డెనర్స్ లో జాయిన్ అయ్యి 4 years నుంచి హ్యాపీ గార్డెనర్స్ లో జాయిన్ అయ్యానండి. నాకు కూడా చిన్నప్పటి నుంచి మొక్కలంటే బాగా ఇంట్రెస్ట్. అప్పారావు సార్ దగ్గర నుంచి నాకు అసలు ఒక 2-3 times నేను సీడ్స్ తీసుకున్నాను అండి. ప్రతిదీ 100% జర్మినేట్ అయ్యాయండి. అసలు అన్నీ కూడా మేమందరం కూడా. ఇంకోటి పంచుదాం పెంచుదాం అనే నినాదం బాగా నచ్చిందండి. ఈ హ్యాపీ గార్డెనర్స్ లో సాగరిక గారి వాయిస్ ఒకటి మా అందరికి బాగా నచ్చుతుంది. అలాగే వెంకటేశ్వరరావు గారి యొక్క రూల్స్ అవన్నీ కూడా మాకు బాగా నచ్చుతాయండి. ఈ హ్యాపీ గార్డెనర్స్ లో మెంబర్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. సో అందుకనే మేము హ్యాపీ గార్డెనర్స్ టీంని ఎప్పటి నుంచో, నిర్మల నేను ఎప్పటి నుంచో మేము ప్లాన్ చేసామండి. తర్వాత దేవకి గారు తీసుకున్నారండి. అందరినీ ఒక 120 members దాకా జాయిన్ చేశారు గ్రూప్. ఇంకా అందుకని ఎలాగైనా హ్యాపీ గార్డెనర్స్ టీమ్ అనే గ్రూప్ అనేది మచిలీపట్నంలో పెట్టాలి అన్న సంకల్పంతో దేవకి గారు నేను కలిపి ఒక 120 members-ని యాడ్ చేసామండి హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ని. నా పెద్దకి మచిలీపట్నం గార్డెన్ అనే గ్రూప్ని క్రియేట్ చేసుకున్నాం మేము. 150 మంది వరకు ఉన్నారండి. అది నేను గ్రూప్ జాయిన్ అవ్వటం కొత్త. హ్యాపీ గార్డెన్స్లో గ్రూప్ అనేది క్రియేట్ చేయడం అనేది కొత్త. వీళ్ళందరూ ప్రోత్సాహం వల్ల నేను కూడా అందరికీ మొక్కలను పెంచి మా మచిలీపట్నాన్ని అభివృద్ధి చేయాలని ఆశతో ఎదురు చూస్తాను. నా పేరు భాగ్యవతి అండి. నాకు నిర్మలా గారు చెప్పిన తర్వాత నేను ఈ హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్లో జాయిన్ అయ్యాను. నేను 1 year కూడా అవ్వలేదండి నేను జాయిన్ అయ్యి. కానీ అసలు ఎంత ఉపయోగం అంటే, మొక్కలు నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇష్టం అండి. ఇప్పుడు అన్ని రకాలు పెంచడానికి నాకు అనుకూలం అయిందనమాట ఈ గ్రూప్లో చేరిన తర్వాత.
సార్ వెంకటేశ్వరరావు సార్ రూల్స్ అయితే మాత్రం మాకు చాలా బాగుంటాయండి. సాగరిక్ గారి వాయిస్తో మాకు వచ్చే మెసేజ్లు, తర్వాత ఇందులో మాకు ఏ డౌట్స్ వచ్చినా మాకు క్లియర్ చేస్తున్నారండి. అప్పారావు సార్ కూడా అందరికీ మొక్కలు పంపించడం ఇవన్నీ కూడా అసలు మాకైతే చాలా హెల్పింగ్గా ఉందండి. మా మచిలీపట్నం గ్రూప్ని ఇప్పుడు దేవకి మేడం కంటిన్యూ చేస్తున్నారండి, మచిలీపట్నం గార్డెన్స్ అని పెట్టి. ఇంకా మేము ముందుకి ఇంకా బాగా మొక్కలు పెంచగలిగి అందరి సహకారంతో మేము ముందుకు రావగలుగుతామని చెప్పి ఆశిస్తున్నానండి. నమస్తే అండి, నా పేరు మంజులాదేవి. నేను అంతకుముందు బంగారు బృందావనం అని మచిలీపట్నంలో గ్రూప్ ఉంటే దాంట్లో ఉన్నానండి. దాంట్లో నుంచి నిర్మలా గారు చెప్తే దీంట్లో జాయిన్ అయ్యానండి. కానీ ఈ గ్రూప్లోకి వచ్చినాక చాలా యాక్టివ్గా ప్రతిరోజు మొక్కల గురించి చెప్పడం, సాగరిక గారి ఎంకరేజ్మెంట్, వెంకటేశ్వర సార్ కానీ అప్పారావు సార్ కానీ సీడ్స్ కానీ మాకు దుంపలు కానీ అక్కడి నుంచి పంపించారు. చాలా బాగున్నాయండి అవన్నీ. పూల మొక్కలు, కాయగూరల మొక్కలు అన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్గా పెంచుతున్నామండి. ఇంకా పెంచాలని, నెక్స్ట్ గార్డెన్ మీట్ మా ఊళ్ళో కూడా పెట్టుకోవాలని ఇలా మేము కూడా చాలా ఉత్సాహంగా ఉన్నామండి. నా పేరు పుష్ప అండి, మాది మచిలీపట్నం. నేను 2 సంవత్సరాలు అవుతుంది ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి. అంతకుముందు నేను నా సొంతంగా చేసుకున్న దాన్ని గార్డెన్ అంతాను. ఈ గ్రూప్లో చేరాక నాకు తెలియనివన్నీ తెలుసుకోవడం, అలాగే అప్పారావు సార్ గారు పంపిన సీడ్స్తో పాదులు అవి పెంచుకోవడం, అలాగే కొత్త రకం దుంపలు వచ్చినాయి కదా, అస్టిక్ లిల్లీస్, ఇవన్నీ కూడా చక్కగా గ్రో చేసుకోవడం. ఆ పూల గురించి కూడా అదొక చెప్పలేని ఆనందం. అవి మాకు దొరకు మా బందర్లో ఆయన మాకు పంపించి బట్టి మా అందరికీ దొడ్డల్లో ఆ పూలు మేము పూయించుకోగలిగాం. అలాగే ఎన్నో రేరు వెరైటీస్ అన్నీ మాకు ఆ సార్ గారి ద్వారా మాకు వస్తాం. చాలా హ్యాపీగా ఉన్నామండి గ్రూప్లో. ఇందులో ఉండే రూల్స్ బాగా నచ్చుతాయి. ఒక టైం ప్రకారంగా ఓపెన్ అవ్వడం, ఒక టైంకి క్లోజ్ చేసేయడం, అంత ఒకళ్ళు హర్ట్ చేసుకోకుండా ఉండటం చాలా 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 బాగా నచ్చిందండి. చాలా ఇన్స్పైర్ అయ్యా అనమాట. ఎందుకంటే ఈ మొక్కలు పెంచే విధానాలు, రూల్స్, రెగ్యులేషన్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఆ పాప స్వరూపు చెప్పినట్టుగా వెంకటేశ్వరరావు గారు థర్డ్ పిక్ చూడంగానే కమాండింగ్ అనమాట. నాకు ఆర్మీ రూల్స్ గుర్తొస్తూ ఉంటాయి. ఆ రూల్స్లో కూడా అంత అబ్జర్వ్ చేస్తారో చేయరో తెలియదు, కానీ వెంకటేశ్వరరావు గారు చాలా బాగా అబ్జర్వేషను. నాకు ఈ మధ్య హెల్త్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోతున్నాను, కానీ చూసి ఆనందిస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచటం, పంచటం ఇది బాగా అలవాటు. అది ఈ గ్రూప్ యొక్క నినాదం కూడా, అది నాకు బాగా నచ్చింది. అప్పారావు గారు విత్తనాలు, మాకు చిన్నప్పటి నుంచి మొక్కల అలవాటు ఉన్నప్పటికీ కొన్ని మొక్కల పేర్లు తెలియదు, అవి ఏంటో తెలియదు, పెంచటం అయితే తెలుసు. కానీ ఇప్పుడు ఈ గ్రూపు వల్ల కొత్త కొత్త రకరకాల మొక్కల పేర్లు తెలుస్తున్నాయి. స్వరూప ఇప్పుడు చిన్నమ్మాయి, ఆ అమ్మాయికి తెలియదంటే వాస్తవం ఉంది. మేము ఈ ఏజ్కి కూడా కొన్ని తెలియని మొక్కలన్నీ కూడా మాకు తెలుస్తున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్ అందరికీ కూడా నా నమస్సుమాంజలి. సోమవారం నుండి ఆదివారం వరకు కూడా హ్యాపీ అన్నమాట అందరికీ. ఉదయం లేవటంతోనే ముందు ఫోన్లో హ్యాపీ గార్డెనర్ చూసుకుంటామే మా పని. ఈమె పేరు మల్లేశ్వర్ గారండి. వీళ్ళ ఇంట్లోనే హ్యాపీ గార్డెనర్స్ మీట్ జరిగింది గుడివాడలో. చాలా చక్కగా మంచి ఆతిథ్యం ఇచ్చారండి, చాలా చక్కగా చేశారనమాట ప్రోగ్రాం అంతా ఈ దంపతులు. వీళ్ళతో పాటు ప్రియా గారు, ఆశా గారు, హేమ గారు, ఇంకా చాలామంది ఉన్నారండి. చాలా చక్కగా చేశారనమాట ఈ కార్యక్రమాన్ని. మేము కూడా త్వరలో మచిలీపట్నంలో కూడా ఇలా ప్రోగ్రాం అరేంజ్ చేసుకుని చక్కగా హ్యాపీ గార్డెనర్స్ మీట్ పెట్టుకోవాలనే ఆశ అయితే ఉందండి. జ్యోతి గారు అయితే చిన్న కవిత కూడా విడిపించారనమాట. ఈ మాట్లాడే ఆవిడ జ్యోతి పులవర్తి గారండి. జ్యోతి గారు రైతు నేస్తం అవార్డు కూడా వచ్చిందండి ఆవిడకి. ఇంకా ఏవేవో అవార్డ్స్ కూడా వచ్చాయి. వాళ్ళ గార్డెన్ అయితే ఒక నందనవనమేనండి. ఎన్ని మొక్కలు ఉన్నాయో చెప్పలేను. త్వరలో మీకు ఆమె గార్డెన్ వీడియో కూడా మీకు చూపిస్తాను. చాలా బాగా జరిగిందండి ఈ గార్డెనర్స్ మీట్ అయితే. అందరూ చక్కగా మాట్లాడారు. మా మచిలీపట్నం గ్రూపే కదండి, ఇంకా చాలామంది మాట్లాడారు. ఈ బ్లూ కలర్ శారీ కట్టుకున్న ఆవిడ శివరాణి గారండి, ఆవిడ మొవ్వ నుంచి వచ్చారనమాట. అందరి అభిప్రాయాలు వింటుంటే మాకు కూడా చాలా ఆనందం అనిపించింది. నేను అయితే ఇలా గార్డెనర్స్ గ్రూప్ మీట్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. హ్యాపీ గార్డెనర్స్ అన్నందుకు మేమందరం హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. ఇలా అందరూ అనమాట చాలా సహకరించారు. అప్పారావు సార్ అమూల్యమైన అభిప్రాయాలు, ఆయన మంచి సలహాలు సూచనలు ఇచ్చారండి. ఆ వీడియోస్ కూడా మీకు ముందు పోస్ట్ చేస్తాను. వెంకటేశ్వరరావు సారు
కర్ర పుచ్చుకొని పొద్దున్నే 6 నుంచే పెట్టాలని నైట్ 9 అవ్వగానే గుర్తు చేయడం. అలాగే అండి వెంకటేశ్వర సార్లో ఇంకో గొప్ప విశేషం కూడా ఉందండి. ఏంటో చెప్పనా అండి, ఎవరు పిక్ పెట్టినా గార్డెన్ పిక్ అది ఎలా ఉన్నా ఫస్ట్ ఆయనే లైక్ చేస్తారండి, తర్వాతే మిగతా వాళ్ళంతా. నేనైతే ఇది బాగా అబ్జర్వ్ చేశానన్నమాట. ఇలా అండి ఇంతటి మంచి సారథులు, రథసారథులు అనుకోవాలండి వీళ్ళందరూ గార్డెనర్స్ గ్రూప్ని ఇంత చక్కగా నడిపిస్తున్నారు. మేమందరం ఒక చిన్న చిన్న బిందువులు అణువులు అంటారు చూసారా, ఆ టైప్ అనమాట. నాకు వర్డ్స్ కూడా ఏం ఉపయోగించాలో తెలియలేదండి, అంత చక్కగా జరిగింది గార్డెన్ మీటు. ఒక్కొక్కరు ఎంత మంచి అభిప్రాయాలు చెప్పారో అసలు చాలా చాలా బాగుందండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీరు అంతా చూద్దరు. కానీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.